ఇంద్రుడు వృత్రాసురుని సంహరించుటచే బ్రహ్మహత్యా దోషం సంభవించి వైభవం కోల్పోయాడు. అప్పుడతడు నిషాద పర్వతం మీద అజ్ఞాతవాసం చేయుచూ ఉన్నాడు. దేవతలు, మునులు స్వర్గానికి రాజు లేక అరాచకమైపోయే ఆపదలు వస్తాయని భయపడి అనేక యజ్ఞాలు చేసి మహామహిమాన్వితుడైన నహుషుడి దగ్గరకు వెళ్ళి ఇంద్రపదవి స్వీకరించమని కోరారు. అతడు నాకు యోగ్యత ఉన్నదా అని సందేహించగా యముడు, వరుణుడు మొదలగు వారు తమ శక్తి దర్పాలలో కొంత భాగం అతనికిచ్చి అతన్ని ఇంద్రుడిని చేసి స్వర్గానికి అధిపతిని చేశారు. భూలోకంలో ఉన్నంతకాలం మహాత్ముడు, శాంతుడు అని విఖ్యాతి పొందిన నహుషుడు స్వర్గాధిపత్యం రాగానే మారిపోయాడు. ఇంక నాకేమి తక్కువ అని గర్వంతో తన ఇష్టమొచ్చినట్లు ప్రవర్తించసాగాడు. పరస్త్రీలను కన్నెత్తి కూడా చూడనివాడు అప్సరసలతో కాలం గడుపుతూ కొలువుకు రాకుండా నిర్లక్ష్యంగా ప్రవర్తించసాగాడు. అంతేకాకుండా మంచి చెడ్డలు మరచి త్రిలోక సుందరియగు సచీదేవిని చూసి మోహించి రమ్మని కబురు పంపెను. ఆమె దేవగురువగు బృహస్పతిని శరణు కోరింది. దేవతలందరూ కలిసి ఆమెకు ఒక ఉపాయం చెప్పారు. ఆమె నహుషుని దగ్గరకు వెళ్ళి మాయమాటలు చెప్పి, నాకొక వ్రతం ఉంది, నీవు పల్లకి ఎక్కి మునుల చేత మోయించుకుని వస్తే నేను నీ దాన్నవుతానని చెప్పింది. వెంటనే నహుషుడు సప్తర్షులను పిలిచి, మీరు బోయీలై నన్ను పట్టణమంతా తిప్పవలెను అని ఆజ్ఞాపించెను. అది విని మునులందరూ తెల్లబోయారు. కానీ చేసేది లేక ఆయన్ని పల్లకీలో కూర్చోబెట్టి మోయసాగారు. నహుషుడు గర్వంతో వారిని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ అదిలిస్తూ, మెల్లగా నడిస్తే ఊపిరిలేని వాళ్ళలాగా అదేమి నడక అని, వేగంగా నడిస్తే అంత వేగంగా పోతున్నారు ఎందుకు అని సర్ప అంటే నిదానం నిదానం అనేవాడు. మధ్యాహ్న కాలమైనందున మునులు పల్లకీ దింపి వేదమంత్రాలు చెప్పసాగారు. నహుషుడు ఆ మంత్రాలు చాలించి పల్లకీ మోయండని గద్దించెను. వేదమంత్రాలను గురించి ఎగతాళి చేశాడు. దానితో అగస్త్యునికి కోపం వచ్చి, ఇంత అహంకారం నీకు తగ్గదు, సర్ప అని మమ్మల్ని అదిలించావు కనుక భూలోకంలో పామువై పడి ఉండు అని శాపమిస్తాడు. అప్పుడు నహుషుడి కళ్ళు తెరుచుకుంటాయి. అగస్త్యుని కాళ్ళపై పడి క్షమాపణ వేడి శాప విమోచనం ప్రసాదించమని వేడుకుంటాడు. అగస్త్యుడు శాంతించి, సర్పంగా ఉంటూ అందరినీ ప్రశ్నలు అడుగుతూ ఉండు. నీవు వేసిన ప్రశ్నలకు ఎవరు సరైన సమాధానం ఎవరు చెబుతారో అప్పుడు నీకు శాప విముక్తి కలుగుతుంది అని చెప్పాడు. నహుషుడు వేసిన ప్రశ్నలే యక్ష ప్రశ్నలుగా ప్రసిద్ధి చెందాయి. పాండవులలో నలుగురు ఇతని ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చనిపోతారు. చివరకు ధర్మరాజు వచ్చి ఇతని ప్రశ్నలకు సరైన సమాధానమిస్తాడు. అప్పుడు నీకేం వరం కావాలో అడుగు అని అంటాడు. అప్పుడు నా నలుగురు తమ్ములను బతికించమని అడుగుతాడు. అప్పుడు నహుషుడు, వీరిలో ఎవరినైనా ఒకరిని బతికిస్తాను, ఎవరిని బతికించమంటావో చెప్పు అంటాడు. అప్పుడు ధర్మరాజు సహదేవుని బతికించమంటాడు. నహుషుడు ఆశ్చర్యపోయి, నీవు బలవంతులైన నీ సొంత సోదరులను కోరకుండా సవిత్తమ్ముడైన సహదేవుని కోరుకున్నావు ఎందుకు అని అడిగాడు. అప్పుడు ధర్మరాజు, కుంతీపుత్రుల్లో జ్యేష్ఠుడిని నేను బతికి ఉన్నాను, మా పినతల్లి మాద్రిపుత్రుల్లో కనిష్ఠుడైన సహదేవుడు బతికి ఉండటం న్యాయం కదా, అందుకే సహదేవుని కోరుకున్నాను అంటాడు. అతని న్యాయ ధర్మ సంద్రతకు మెచ్చి నలుగురిని బ్రతికించి తన స్వస్వరూపంతో వెళ్ళిపోతాడు నహుషుడు. ఆ ప్రశ్నలే లోకంలో యక్ష ప్రశ్నలు అని ప్రసిద్ధి చెందాయి. అధికార గర్వంతో పెద్దలను ధిక్కరించి నిందించకూడదు.